నారాయణ నారాయణ. ఈ దివ్య ఫలము తమరికి ప్రాప్తించిందా? నారాయణ నారాయణ. కాని కుమార కార్తికేయ, ఈ దివ్య ఫలంతో జాగరూకులై ఉండండి. జాగరూకున్నయ్యా, ఎందుకు? మాత మాతో చెప్పారు ఈ దివ్య ఫలాన్ని తమరే మా తండ్రి మహాదేవునికి ఇచ్చారని. మరిప్పుడు తిరిగి తమరే ఈ దివ్య ఫలంతో జాగరూకున్నై ఉండమనంటున్నారు. ఏదైనా రహస్యం దాగి ఉంటే అది మాకు తెలియజేయండి దేవర్షి. ఈ ఫలం గురించిన వివరాలు తమకే ఎంతో బాగా తెలిసి ఉంటాయి. నారాయణ నారాయణ. కుమార కార్తికేయ, తమరు నావలనే బాలబ్రహ్మచారి కదా. ఈ దివ్య ఫలం సంపర్కానికి ఎప్పుడైతే నేను వచ్చానో, కాదు కాదు, ఎప్పటి నుంచి ఇది నా సంపర్కంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటిదాకా కలిగిన అనుభవాలు ఇవి. ఈ దివ్య ఫలం ఒకే రకమైన దృశ్యాన్ని చూపుతుంది. వాటిలో ప్రేమతత్వం ప్రధానమై ఇక దేవీమణుల ప్రసక్తి ఎక్కువే. అయితే దీని ప్రభావం మాపై పడుతుందా? పడవచ్చును, పడవచ్చును కుమారా, అవశ్యం పడవచ్చు. కారణమేమంటే దుష్ప్రభావం యొక్క గతి శక్తి ఎంత తీవ్రము ప్రబలము అంటే దాని ఆక్రమణ నుంచి రక్షించుకోవడం పెద్ద పెద్ద సూరవీరులకే అసంభవం. పృథ్వీ నుంచి స్వర్గలోకం వరకు దాని నీడ నుంచి ఎవరూ తప్పించుకోలేకపోయారు. దేవర్షి, బహుశా తమరు చెబుతూ ఉన్నది నిజం కావచ్చు. నిజం కావచ్చు కాదు కుమారా, సత్యమే. ఒప్పుకుంటాం, ఇది సత్యమే. మరి తమరు ఈ నిజాన్ని ఒప్పుకోండి. దుష్ప్రభావం మనపైన పడేది కేవలం మనం దుర్మతితో యోచన చేస్తూ దుష్కర్మలను ఆచరించినప్పుడే. ఏ ప్రాణి కూడా దుర్మతితో దుష్ప్రభావానికి తోడు నిలవనంత కాలం దుష్ప్రభావం ప్రాణికోటిని ఏమాత్రమూ ప్రభావితం చేయలేదు, వారికి ఏ హాని కలిగించలేదు. ధన్యులు కుమార కార్తికేయ, తమరు ధన్యులు. తమరి నుంచి ఆశించింది ఇదే. పరమశివశంకరుల అపార కృప వలన తమరు సన్మతి కలవారు, సత్కర్మలనే చేసేవారు. నిశ్చయంగా ఈ దివ్య ఫలం తమపై ఎట్టి ప్రభావము చూపనే లేదు. అయినప్పటికీ తమరు మమ్ము దీనితో జాగరూకున్నై ఉండమని అన్నారుగా. చెప్పానుగా కుమారా, ఈ దివ్య ఫలం విషయంలో నా అనుభవాలు చేదైనవి. నా భయం ఏమిటంటే ఈ దివ్య ఫలాన్ని మాటిమాటికి చూడడంతో తమ వంటి నైష్టిక బ్రహ్మచారి మనసు నా మనసుకు మళ్ళీ ఉద్విగ్నం కాకూడదు. కానీ దేవర్షి, మేము కొంత సమయపూర్వం ఈ దివ్య ఫలంలో గణేశుని బుద్ధిసిద్ధులతో చూశాము. ఆ దృశ్యంలో ప్రేమతత్వ భావనయే కానరాలేదు. అందుకు విరుద్ధంగా గణేశుడు దాసుడే ఉంటే బుద్ధి సిద్ధి కారణం అడుగుతూ అతన్ని ఒప్పించి సముదాయించ ప్రయత్నిస్తున్నారు. నారాయణ నారాయణ. స్త్రీ పురుషుల మధ్య కోపతాపాలు బుజ్జగింపులు ఇవి కూడా ప్రేమతత్వంలోనివే కుమారా. రసికులందరూ దీన్ని ప్రేమ అంటారు. తమ వంటి నా వంటి బ్రహ్మచారులు ఇక ఈ విషయాలని ఎలా తెలుసుకోగలం? మేమైతే మా మాతాపితల ఆదేశమే అన్నిటికన్నా ముఖ్యంగా భావిస్తాము దేవర్షి. మాత మాకు ఆదేశాన్నిచ్చారు, ఈ దివ్య ఫలం ద్వారా మమ్ము వారిని దర్శించుకోమని, వారితో సంభాషించమని. అంతే. ఇంతకు మించి ఈ దివ్య ఫలం మాకు వేరే ఎందుకు ఉపయోగపడదు. ఉత్తమం, అత్యుత్తమం. ఇంకొక విషయం, ఈ దివ్య ఫలం అత్యంత స్వాదిష్టం. ఎప్పుడూ పొరపాటున దీన్ని తినవద్దు. అలా తింటే తమరు ఇక ఎప్పటికీ ఆకలి అన్న మాటే అనరు. అప్పుడు భక్తుల నైవేద్యాన్ని స్వీకరించలేరు. తమకు శుభమగుగాక. నారాయణ నారాయణ. తమరిప్పటి వరకు చెప్పినది అంతా మాకు ముందు నుంచే తెలియను దేవర్షి. ఈ ఫలముతో మాతాపితల దర్శనం తప్ప ఇక నాకు వేరే ఉపయోగం లేదు. స్వామి, ఇంతకు పూర్వం ఎప్పుడూ మేము తమరిని ఇంత ఉద్విగ్నంగా చూడలేదు. ధర్మపత్రులు అయినందువలన తమరు చింత చూసిన తదుపరి దానిని దూరం చేయటం మా కర్తవ్యమే కాక మా ధర్మం కూడా. దేవి బుద్ధి
నేడు నీ బుద్ధిని ఆలోచనను చూస్తూ ఉంటే మాకు ఆశ్చర్యం కలుగుతోంది. బుద్ధికే దేవివై ఉండి కూడా నీవీ మాత్రం తెలుసుకోలేవా? మేము ఎందరో గొప్ప శూరవీరులను హతమార్చడంలో సమర్థులమే. మరి ఇంత చిన్న చింతని దూరం చేసుకోవడానికి మేము నీ సహాయం తీసుకోవాలా? అయితే ఈ చింతని తమరే దూరం చేసుకోండి స్వామి. నిజమేమిటంటే దేవి, నువ్వు ఏదైతే చింత అనుకుంటున్నావో అది చింత కానే కాదు. అయితే ఉద్విగ్నులు ఎందుకు అవుతున్నారు? మేము ఒకటే ఆలోచించి ఉద్విగ్నులమవుతున్నాం. మా వలన ఏ అనర్థమూ కలగకూడదని. పరమశివులు మాతా పార్వతి మాకు మంగళమూర్తి పదవిని ప్రసాదించారు. అట్టి పరిస్థితిలో మా వలన ఎవరికైనా అమంగళం కలగడం మాకు ఇష్టం లేదు. నారాయణ నారాయణ. ప్రణామం గణేశ్వర. ప్రణామం దేవర్షి. శుభమగుగాక. మేము తమరి ఆజ్ఞను శిరసావహించాం దేవర్షి. తమరే స్వయంగా చూశారుగా మేం కైలాసం రావడం. కానీ దేవర్షి, మేం కైలాసం నుంచి వచ్చినప్పటి నుంచి మంగళమూర్తి ఎందుకో ఉద్విగ్నుడై ఉన్నారు. పలుమార్లు ప్రశ్నించినా కూడా ఈ విషయమై ఏమీ చెప్పడం లేదు. గణేశుల వారి ఉద్విగ్నత గురించి వినగానే నేను ఇక్కడికి పరుగు పరుగున వచ్చాను. తమరు తమ దివ్య దృష్టితో చూశారా దేవర్షి మా ఉద్విగ్నత? లేదు గణేశ, ఆ దివ్య ఫలంలో తమన్ని ఉద్విగ్నంగా చూసి కుమార కార్తికేయులు నాకు చెప్పారు. పరమశివశంకరుడు మాత పార్వతి ద్వారా ఆ దివ్య ఫలాన్ని తమరికి ఇయ్యక కార్తికేయునికి ప్రసాదించేశారు. ఈ పాటికి వారు ఆ ఫలంతో శ్రీశైల పర్వతం చేరుకునే ఉంటారు. అంటే మాతాపితలు నన్ను ఆ దివ్య ఫలానికి అర్హుణ్ణని అనుకోలేదా? నారాయణ నారాయణ. తమరి యోగ్యత మీద తమరే స్వయంగా సందేహపడతారెందుకు గణనాథ? మాతాపితలు పుత్రుణ్ణి ఎప్పుడైనా అయోగ్యుడు అనుకుంటారా? ఇందులో తమరి మాతాపితలది కించిత్ దోషమూ లేదు. వారిని కార్తికేయునికి దివ్య ఫలాన్ని ఇయ్యమన్న సలహా నా పరమపిత బ్రహ్మదేవులు ఇచ్చి ఉన్నారు. శివభగవానులు కేవలం వారి సలహానే పాటించటం జరిగింది. దేవర్షి, తమరు బ్రహ్మదేవుల మానస పుత్రుడు. మీరిరువురు పితాపుత్రుడు. మా మాతాపితలను పక్షపాతం వహించేందుకు ప్రేరేపించారు. మీరిరువురు కలిసి మాకు విరుద్ధంగా కుట్రని పన్నారు. దీని పరిణామం మీ ఇరువురు కూడా అనుభవిస్తారు. శివ భగవానులు మాకు అగ్రపూజాధికారాన్ని ఇచ్చారు. ఇంకా విఘ్నహారక విఘ్నేశ్వర పదవులను ప్రసాదించారు. మేము ఈ క్షణమే బ్రహ్మదేవుని సృష్టి కార్యంలో విఘ్నాలను ఉత్పన్నం చేస్తాము. ఇక తమరి విశ్వభ్రమణ శక్తిని కూడా హరించి వేస్తాము. ఓ అకస్మాత్తుగా బ్రహ్మలోకం కంపిస్తోంది బ్రహ్మదేవా. ఇది గణేశుని క్రోధం యొక్క పరిణామం. అది మనపై అకారణంగా ప్రకటిస్తున్నాడు. మనం వెంటనే అతని క్రోధాన్ని శాంతింపచేసేందుకు యోచన చేయాలి దేవి. ఏం యోచన స్వామి? గణేశుని క్రోధాన్ని కేవలం శివశంకరులే శాంతింపచేయగలరు. గణేశ, శాంతించండి, శాంతించండి. తమరు శాంతించండి గణనాథ. అవును స్వామి, శాంతించండి స్వామి. క్రోధాన్ని విడిచిపెట్టండి స్వామి. తమరు ముందు పరిస్థితి నిజానిజాలు గ్రహించండి. అవును స్వామి, ఒకవేళ తమరు ఊహించినట్టుగా నిజంగా జరగలేదేమో. పరిస్థితిని పునః పరిశీలించండి స్వామి. తమరు విఘ్నహారకులు. విఘ్నాలను ఉత్పన్నం చేయడం తమరికి శోభస్కరం కాదు. తమరు శాంతించకపోతే
సమస్త జగతినందు ప్రళయం వచ్చేస్తుంది. మా క్రోధం బ్రహ్మదేవులు లేదా బ్రహ్మలోకం పైన కాదు, వారి సృష్టిపై అంతకంటే కాదు. మరి మీ క్రోధం ఎవరిపైన గణేశ? నిర్మాణ కార్యం మీద. సృష్టి నిర్మాణ కార్యం ఆగిపోయింది. బ్రహ్మదేవులు బ్రహ్మలోకం నుంచి అదృశ్యులైపోయారు. కానీ తమరు నా విశ్వభ్రమణాన్ని ఆపకండి, లేదంటే నా ప్రాణాలు కొట్టుమిట్టాడుతాయి. శ్రీ గణేశ, నేనెప్పుడూ నిర్దోషిని మాత్రమే. తమరి క్రోధానికి కారణంలో నా పాత్ర ఏమీ లేదు. శ్రీ గణేశ, అవును స్వామి, దేవర్షి అన్ని విధాలా నిర్దోషి. వీరు మాత్రం తమరికి విరుద్ధంగా కుట్రనెందుకు పన్నుతారు? దేవర్షి, భవిష్యత్తులో సావధానులై ఉండండి. నేను సదా సావధానంగానే ఉంటాను. నా అంతటి సావధాన పరుడు సంపూర్ణ జగత్తినందే ఇంకొకరు లేనే లేరు. నా పేరు నారదుడు కాకుండా సావధానపరుడు అవ్వాల్సింది. శ్రీ గణేశ, ఇంత సావధానంగా ఉన్నప్పటికీ నేను అకారణంగా ఎక్కడో అక్కడ కష్టాల్లో ఇరుక్కుంటూ ఉంటాను. ఆలోచిస్తాను, మరి అసావధాన ప్రాణులు ఉంటారు కదా, వారి స్థితి ఎలా ఉంటుందోనని. గణనాయక, నాకిక అనుజ్ఞనియండి, నే వెడతాను. నారాయణ నారాయణ. పుత్ర గణేశ, శీఘ్రమే కైలాసానికి రా. మేము నీకై ప్రతీక్షిస్తూ ఉన్నాము. శాంతించు గజానన, వెంటనే ఇక్కడికి కైలాసానికి రా. పితాశ్రీ, మాతా పార్వతి తమర్ని వెంటనే కైలాసం రమ్మంటున్నారు. మాతాపితల ఆజ్ఞని పాటించడం తమరి కర్తవ్యం స్వామి. స్వామి, మేము కూడా మీ వెంట కైలాసానికి రామా? వద్దే వద్దు, మేము ఒంటరిగానే వెడతాం. బహుశా నా ఉద్దేశంలో సంకటంలో ఇరుక్కున్న బ్రహ్మదేవులే మహాదేవుని మమ్మల్ని పిలువనంపేలా చేసుంటారు. మాతాపితరులు మమ్ము ధర్మ సంకటంలో పడవేశారు. బ్రహ్మదేవుని అపరాధం క్షమించరానిది. కానీ పితృదేవులు మాతా పార్వతి మమ్ము వివశుల్ని చేస్తారు. బ్రహ్మదేవులను క్షమించమంటారు. మేము వారి ఆజ్ఞని ధిక్కరించటం సాధ్యం కాదు కదా. ఈ పాటికి గణేశుడు వచ్చేసి ఉండాలిగా స్వామి. చూడు రోహిణి, గజముఖ గణేశుడు పశువులాగా ఏ విధంగా ఉద్విగ్నతలో ఉండి తొండంతో ఆడుకుంటున్నాడో. పాపం, బుద్ధి సిద్ధుల భాగ్యంలో ఈ తొండంగల గణేశుడే రాసున్నాడు. అర్థమే కాదు, ఈ వికారవదనుడితోటి ఆ ఇద్దరు బుద్ధి సిద్ధి దేవీమణులు ఎలా కాపురం చేస్తూ ఉన్నారు. నాకు వారి దుర్భాగ్యానికి జాలేస్తోంది. ధూర్తుడా, నిందిస్తావా? వాచాల చంద్ర, నీవు మా సహన పరిమితుల్ని ఉల్లంఘించావు. మేము మాలో మేమే నిన్ను క్షమించ ఎంతో ప్రయత్నించావు. కానీ నీవు క్షమాయోగ్యుడవు కానే కావు. బహుశా నీ నుదుట నీ సర్వనాశనం రాసిపెట్టుందేమో. ఇదే మేము నీకు శాపాన్నిస్తున్నాము. చంద్రలోకం నుండి నువ్వు పతనమవుతావు. నీ వెలుగంతా కూడా క్షీణించిపోతుంది. నీవు కళంకితుడవై, కాంతి విహీనంగా, శక్తిహీనుడవై దశ దిశలా తిరుగుతావు. స్వామి